ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు పొదుపు ఎలా చేయాలో నేను చెప్పేస్తాను. నేనైతే సేమ్ ఇలాగే చేస్తాను. ఇది సర్ఫ్ ప్యాకెట్ అండి. నేనైతే ఇలాగే సర్ఫ్ ప్యాకెట్ ఇప్పేశాక ఆ సర్ఫ్ ప్యాకెట్ని పడేయకుండా వాటర్ పోసి ప్యాకెట్లో గుంజి మళ్ళీ వేసి దాంట్లో బట్టలు నానేస్తానండి. నేను సేమ్ ఇలాగే పొదుపు చేస్తాను. చూడండి, కవర్లు అయితే మాత్రం నేను పడేయను. ఎందుకంటే కవర్లు వచ్చిన కవర్లన్నీ ఓ దాంట్లో పెట్టి దాస్తాను. ఎప్పుడు ఏది అవసరం వస్తుందో తెలియదు కదండి కవర్లు. అందుకని కవర్లు బోల్డ్ కవర్లు దాస్తాను. ఓ కింద సబ్బు అయిపోయింది అనుకోండి, అది చిన్న మొక్క ఉందనుకో, మళ్ళీ ఇంకో అయిపోయిన సబ్బుకి ఇలాగే అతికిస్తాను. నేను కొత్త సబ్బు తీస్తాను కదండి, ఈ చిన్న ముక్కని అతికిచ్చి స్నానం చేస్తాను నేను. అది అరిగిపోద్ది. చిన్న సబ్బు కొత్త సబ్బు ఉంటుందన్నమాట. ఆయిల్ ప్యాకెట్ అయితే ఇలాగే నేను సేమ్ చింపి ఆయిల్ వేసాక దాన్ని మళ్ళీ నేను వేడి చేస్తానండి. వేడి చేసి లోపల ఏమైనా ఆయిల్ ఉందేమో చూసి మళ్ళీ ఒక గిన్నెలో పెట్టి వడపోస్తాను. అప్పటికి రాకపోతే దాన్ని కత్తిరించి ఆ పేపర్ మీద గారెలు కానీ ఏమైనా వేస్తానండి. ఇప్పుడు చూడండి, ఏకంగా అవి నూనె అంతా చేత్తో ఊడ్చేసి చపాతీల్లో ముద్దకి పామేసింది. ఇంకా ఏమైనా ఉందేమో అని చెప్పి పట్టుకెళ్ళి ఆ పిల్లోడి నెత్తి మీద పామేసింది. చూసారా ఎంత పొదుపు చేయాలో. అది ఇక్కడ ఫోన్లో లీనమైపోతే మనం ఏం చేస్తున్నామో ఏంటో మనకే తెలియదు. వాడి చెప్పు ఈ పిల్లోడు తీసిచ్చాడండి. ఆ వాడి చెప్పు అని తెలియక ఆ చెప్పు వేసేసుకొని ఆ పిల్లోడికి శనగలు ఇచ్చాడండి. ఫోన్లో మనం లీనమైపోతే పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియదు. అది ఒక నిదర్శనం. ఇక్కడ చూడండి, హస్బెండ్కి చికెన్ ముక్క పెట్టడానికి తూకం వేస్తుంది ఉత్తమ భార్య మాట. మీరు కూడా అలా చేస్తారా? అంటే సరి సమానం, ఇద్దరికి సరి సమానం ముక్క రావాలని చెప్పి మొత్తం తినేస్తుంది. లాస్ట్కి పెడతదో పెట్టదో. మీరు కూడా అలాగే చేస్తారా? ఈవిడ చాలా చక్కటి భార్య అన్నమాట. చక్కటి భర్తగా ఆడి పాపం తింగరోళ్ళ చూస్తున్నాడు. అది ఎట్టిందండి ముడుసులు లాస్ట్కి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు పెడతా ఉంటాను. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.